ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. చెప్పొద్దు సాబ్, మీకు నమస్కారం పెడతా. ఎందుకు చెప్పొద్దు? మాకి తోడా మొహమాటం ఎక్కువగా చాప్, అడిగితే ఒప్పుకోవాలి కదా సాబ్. వీడు సామాన్యుడు కాదన్నా, బోర్డర్ లో తిరిగే జేమ్స్ బాండ్ లా ఉన్నాడు. నువ్వు మా ఇంట్లో గోర్ఖాగా పనిచేస్తున్నావు. హమ్ ఏక్ నహీ సాబ్, దో హై. ఇంకెవరున్నారు? ఓ కొయిరాలా నేపాలి. क्या मेरे दिल के राम भोपाली? साहब को नमस्ते बोलो. नमस्ते साहब. ये नमस्ते थोड़ा गलीज है, थोड़ा ओंगोल नमस्ते बोलो. नमस्ते साहब. ये अच्छी है मेरा श्रीमती साहब. ఈ రోజే పనిలో చేరండి. बहुत शुक्रिया है साहब. ఈ నీచులకు నాయనమ్మైన పాపానికి ఈ నరకంలో పడి కష్టాలు అనిపించాల్సి వస్తుంది. ఇందా ఇదిగోరా తిను. రామచంద్ర, ఇంకా ఎన్నాళ్ళయ్యా నాకు కష్టాలు? కష్టాలు కలకాలం ఉండవులే పెద్దమ్మ గారు. దండలమ్మా. అది సరే, ఇంతకు మీరెవరు? కడుపు చూసి పట్టెడు అన్నం పెట్టే కన్న తల్లి లాంటి వాళ్ళు మీరు. కన్న తల్లి కష్టపడుతుంటే చూస్తూ ఊరుకునే కషాయ వాళ్ళం కాదు మేము. ఇక్కడ పనులు ఖాళీగా ఉన్నాయని తెలిసి చేసుకుందామని వచ్చాం అమ్మగారు. అవునమ్మగారు, కళ్ళు మూసి తెరిచే లోపల ఈ నరకం స్వర్గం అవుతుంది. 10 నిమిషాల్లో ఈ పశువుల పాకని పాలకొల్లు కళ్యాణ మండపంలాగా తీర్చిదిద్దుతాం. సరేనా? నువ్వు పడవయ్యా. పాడి ఉండే చోటు పవిత్రంగా చూసుకోవాలమ్మగారు. అప్పుడే అష్టలక్ష్ములు వచ్చి ఇంట్లో కొలువు ఉంటారట. తోడబుట్టిన ఆడపిల్ల పెళ్లి చెయ్యండి అన్న పాపానికి కట్టుకున్న పెళ్ళాలని తన్ని తరిమేసిన అష్టదరిద్రులున్న ఈ ఇంట్లో అష్టలక్ష్ములు వచ్చి కొలువుంటారు అంటే నాకు నమ్మకం లేదు నాయనా. మేము వచ్చాం కదా, మమ్మల్ని నమ్మండి. నమ్మి చెడిన వారు లేరు అన్నాడు కదా నతంసాల సినిమాలో ఎన్టీఆర్. ముసలి, ఎవరే ఈ అలగా జనం అంతా? పాలేర్లుగా పడుంటామని వచ్చారు, పనిలో పెట్టుకున్నా. ఏమిటంట ఇప్పుడు? అది నా ఎంకండి, నేను నాయుడు బావనండి. పని వాళ్ళమండి. పని అంటే అట్టాటి పని కాదండి, ఎరగ తీసేస్తామండి. అయ్యా, ప్రతిరోజు ఈ పశువుల పాక శుభ్రంగా ఊడ్చి పెడతామండి. అయ్యా, పశువులకు గడ్డి తినిపిస్తామండి, నీళ్లు తాగిస్తామండి. అట్టాగని మాకు పశువులేరు తమరేరు కాదండి, ఆడితో పాటు మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటామండి. సరే, వాడేవుడు? మా మరిది అయ్యా. ఈ నా ముద్దులు తమ్ముడు అండి, మొగాడు. ఏమంటున్నాడు వాడు? రోజు పశువులను కడుగుతాను, వాడితో పాటు మీకు కూడా మసాజ్ గట్రా చేస్తానంటున్నాడండి మా వాడు. ఎరా సరే సరే కానివ్వండి. పనిలో తేడాలు వచ్చాయో తోళ్ళు ఊడిపోతాయి. అది ఎలాగో తప్పదు కదండి. అన్నా, నాకు చిన్న డౌట్. ఇంకా రాలేదేంటా అనుకున్నాను, చెప్పు. ఏం లేదు, మరింట్లో పనులు ఖాళీగా ఉన్నాయని వీళ్ళకిలా తెలిసింది? అవును, మా ఇంట్లో పనులు కావాలని మీకెలా తెలుసు? అదండి అయ్యా, పని కోసం వెతుక్కుంటూ వస్తున్నాం కదండి. వస్తుంటేనండి అయ్యా, ఆ బస్ స్టాండ్ దగ్గర 4 మగాళ్ళండి, 2 ఆడవాళ్ళండి బండబూతులు తిట్టున్నారండి. ఎవరిని? మిమ్మల్ని. మీరు నర్రూప రాక్షసులంట. మీ ఇంట్లో పని చేయటం కంటే బస్ స్టాండ్ లో అడుక్కుతుంటాం మేలంట. ఇంకా చాలా అన్నారులేండి. వాళ్ళు కూపీలు అవుతారండి అయ్యా, ఈ ఇంట్లో పనిచేసేవాళ్ళని తెలిసిందండి అయ్యా. హాయ్ బాబు, ఇంకేంటే ఇంకే మన పంట పండింది వెళ్ళిపోతా ఉన్నానండి. నేను కూడా పదపదానండి. డౌట్ తీరిందా? మీరు వెళ్ళి పనులు మొదలు పెట్టండి. పదవే ఇంకే. పెద్దమ్మ గారు, మీరు ఇంక నిశ్చింతగా వెళ్ళి రామకోట రాసేసుకోండి. అట్టాగే, ఆ రాముడు మిమ్మల్ని చల్లగా చూడాలా. రామచంద్ర. అమ్మాయ్యా, ఒక పని అయిపోయింది. అంతా బానే ఉంది కానీ అన్నయ్య, నన్నెందుకు మోగాళ్ళ కమిట్ చేసావు? ఎందుక? తమరు సత్య హరిశ్చంద్రుడు గారు వేలు విడిచిన మేనలుడు గారు కదా. తమరి నోటి వెంట పచ్చి నిజాలు అలా ప్రవాహంలా ఊడిపడుతుంటే పని సరిగ్గా మా పాదాన్ని అయిపోతుందని. హోరి నాయను, నోరిప్పకుండా ఉండలేనే. ఇదిగో చూడు, కొంచెం విజయదశమి దాకా ఓపిక పట్టు. ఓకే ఓకే, ఆ తర్వాత నోరిప్పకుండా నువ్వు వెళ్ళి రుక్మిణికి ధైర్యం చెప్పు. ష్యూర్. షూర్ కాదు, ఆయా అనాలి. మీరా? కూర్చో. బృందావనంలో కృష్ణుడు రాక కోసం ఎదురు చూసే రాధలా ఉన్నావు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?
మా రాముడితో నీ పెళ్లి జరిపించాలిగా, అందుకే మేమంతా ఇంట్లో పనివాళ్ళగా చేరాం. నీ కళ్ళలో నీళ్లు రాకూడదమ్మా. ఈ కళ్ళలోనే ఉన్న నా మరిది నీ కన్నిటితో కరిగిపోతాడు. పిచ్చి పిల్ల, నీకేం భయం లేదు. 600 వచ్చే విజయదశమికి మీ పెళ్లి జరిగి తీరుతుంది, సరేనా? धड़कन को दिम्मा चुम्मा हो गया रे. వేరే భాషలో మాట్లాడుతుంది డబ్బా. నా మనవరాలకి ఏదో అయిపోయింది. మేరే త్రిశూల్. త్రిశూలా? అర్థమైంది. నీ బండ బడ అమ్మాయి గారి మీదకి అమ్మోరు వచ్చేసినదే. అమ్మోరా, అమ్మో. జై బోలో. थोड़ा कंफ्यूजन है. आपको कौन सा माता है देवी जी? मराठी तुलजा भवानी माता हूँ. जय बोलो मराठी तुलजा भवानी माता की जय. जय बोलो मराठी तुलजा भवानी माता की जय. जय बोलो भवानी माता की जय. जय माता की, जय माता की, जय माता की, जय माता की. ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? इस 4 जोकरों को चाकू मारना है. ఏముంటుంది ఈ మరాఠీ మాత? మీ నలుగురినే నరకతానంటాను. అంత పని చేయకండి అమ్మా. అర్భకులు, తమరికేం కావాలో చెప్పండి, ఆ మొక్కు చెల్లిస్తాం. बोलती हूँ. ఒరేయ్, నాకు చిన్న డౌట్. ఏందబ్బయ్యా? మరాఠీ మాతకు తెలుగులో అర్థం అవుతుంది. रे, तुम्हारे टुकड़े 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 कर दूंगी. నేను లోకాల తల్లినే, నాకంతా తెలుస్తుంది, అన్ని భాషలో వస్తాయి. ఇంకోసారి డౌట్ పడితే అందరినీ లేపేస్తానంటున్నదే. అడగను తల్లి, అడగనే అడగను. ఆ తొక్కలోడు తుక్కు మాటలు పట్టించుకోకుండా నీకేం కావాలో చెప్పు తల్లి. గుర్రి పుట్టులు నరకాలా? ఈ మూగోడిని బలి ఇమ్మంటావా తల్లి? నాకి డాన్స్ నేర్పించమంటుంది సార్. దేవి గారికి అన్నీ తెలుసు, అన్నీ వచ్చు అంది కదా, డాన్స్ మాత్రం రాదా? నాకు అంటే అమ్మోరికి కాదండి అయ్యా, మన అమ్మాయి గారికి. बड़ा बाबाले. చచ్చిపోలే కరెక్టే మరాఠీ దేవి, కానీ మన ఊర్లో డాన్స్ మాస్టర్ లేడే. कल सुबह देवी मंदिर को एक डांस मास्टर आता है. జీ మరాఠీ దేవి, జీ మరాఠీ దేవి. అర్థమైంది. అంటే రేపు మా దేవి గుడికి డాన్స్ మాస్టర్ వస్తాడు, అంతేనా? రాయ్ రాయ్, ఇప్పటికే ఈ మరాఠీ భాష నేర్చుకోవాలని చచ్చిపోతున్నావు, మధ్యలో నీ మోగ భాష ఒకటి ఏమన్నాడు? మరోసారి డౌట్ పడితే తిట్టి ఊడుద్ది అంటున్నాడండి అయ్యా. ఏమైంది నాకు? ఇప్పుడు డౌటే లేదు అన్నయ్య, ఇది అమ్మోరే. జై తుల్జా భవానీ మాతా దయా కరో. అన్నయ్య, అడుగు అన్నయ్య డాన్స్ మాస్టరు. ఏంట్రా? రాత్రి దేవి బోల్తా హై, పొద్దున డాన్స్ మాస్టర్ ఊడి పడతా హై, అంతా మాత దయా హై అంటున్నాడు సాబ్. ఏమ్మా, డాన్స్ మాస్టర్ నచ్చాడా? చాలా బాగున్నాడు అన్నయ్య. కానీ మగ డాన్స్ మాస్టరు, నేను ఆయన దగ్గర నేర్చుకోను. ఏమంటున్నాడు రా? అతను మగ నై, ఆడది నై, పక్క మిడిల్ హై అంటున్నాడు సాబ్. అది ఏంటి, నేను మీ చెల్లెలకి నాట్యం నేర్పించాలా? కాదనకండి, అమ్మో రాజ్ఞ, మీరే మా చెల్లెలకి నాట్యం నేర్పించి గట్టెక్కించాలి. ఎక్కిస్తా గాని
నాట్యం నేర్పించాలంటే ఈ బుగ్గల్ని ఇలా ఇలా పిండాల్సి వస్తుంది. పిండుకోండి సాబ్. ఈ నడుముని ఇలా ఇలా ఊపాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇలా వాటేసుకొని చేసుకోండి సాబ్. చిప్పాడు. నాకు సిగ్గేస్తుంది బాబు. మీరు అలా సిగ్గుపడితే మా చెల్లెలికి ఎలా వస్తుంది? ఏంటి వచ్చేది? నాట్యం. ఆ, ఊ బోలో నాట్యాచార్య. మీరు మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నారు. ఆ విషయం ఊళ్ళో అందరికీ చెప్పేశావా? అదేంటయ్యా అలా అంటారు? తమరి చెల్లెలు గారి పెళ్ళంటే చెప్పకుండా ఎలా ఉంటానయ్యా? ఆ. ఊరు ఊరు వాడ వాడ పేట పేట మొత్తం చెప్పేశానయ్యా. చెప్పేశావంటయా? అయ్ బాబాయ్ చెప్పేశానయ్యా. అయ్యా చిన్నమ్మ గారు నుదుటి బాసుకుని పెట్టుకుని అత్తం లక్ష్మీదేవిలాగా మెరిసిపోతూ కనబడ్డారయ్యా. అసలు కళలు ఎందుకు వస్తాయి? పీకల దాకా తిని దొర్లుతుంటే కలలు రాకేం వస్తారా? అయితే వీళ్ళింట్లో ఎవరు మెక్కకుండా ఈ కళ్ళను తగలు పెట్టేద్దామా? కరెక్ట్. అప్పుడు కడుపులు మాడతా. కొనుక్కోరాదు. అసలు కళలే రావు. ఎందుకు వచ్చిన పద్ధతి ఇప్పుడు పాడైపోతుందయ్యా. ఇలా పాపం మాడిపోతారయ్యా. ఏయ్, నా యాళ్ళారా, ఇంకొకసారి నా చెల్లి పెళ్లి కల్లోకి వచ్చిందని చెప్తే ఈసారి పంటల్ని కాదురా మనుషుల్ని తగలబెట్టారు. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పండి. లేపండి. సలాం సాబ్, నిన్ను పనిలో పెట్టుకున్నది సైతకులు ఆడడానికి కాదురా, నేర్పాలి. తొడగరా. సరిగా వేరా. షూస్ వేరా అంటే కాళ్ళు సరిగా పెట్టుకోమంటావేంట్రా? నీలాంటి పనికి మాలిన రథవులు ఎందుకు వస్తారా పని చేయడానికి? చాయ్ చెమకల్లే చూడరా అబ్బాయి, ఈ చాయ్ తలుకుల్లే తాగరా అబ్బాయి. సార్, టీవీలో జాకిర్ హుసేన్ తపాలా వంచి టీ తాగుతాడా? ఆ టీ తెచ్చినాను మీకు, తాగండి. ఎయ్ ఎయ్. ఏమైనాదయ్యా? ఇంత వేడిగా రా టీ తెచ్చిది, నోరంతా కాలిపోయింది కదరా. ఎందుకు వచ్చావు? నిన్ను పనిలో పెట్టుకుంది ఉచ్చ పుట్టడానిక? తప్పండి, దీన్ని ఉత్సా అనకూడదు, గోపంచితం అనాలి. ఇది చాలా పవిత్రమైందండి. ఈ పంచితాన్ని ఇంట్లో అన్ని మూలలో చల్లితే పీడా పిశాచాలన్నీ వదిలిపోతాయి. ఈ ఇంట్లో పీడా పిశాచాలంటివి ఏమీ లేవు. అవేవైనా ఉంటేనే ఒంట్లో ఉండాలి. అందుకే ఆ ఉచ్చ నువ్వు తాగరా.
తాగరా. గోమూత్రం గోమయం క్షీరం పావనం పరమం శుభం గోపుష్టదర్శనం భాగ్యం జయకరం జన్మతారకం. అక్కర్లేదు, నాకు ఈ ప్రేమ అక్కర్లేదు, పెళ్ళి అక్కర్లేదు. నా ఒక్కడి కోసం మీరందరూ ఇన్ని కష్టాలు అనుభవించడం నాకు ఇష్టం లేదు. పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు బృహన్నల వేషం మాత్రమే వేసుకున్నావు, నిజమైన బృహన్నలా మాట్లాడకు. మా అన్నయ్యల గురించి మీకు తెలీదు. మీరెందుకు వచ్చారో తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అందరినీ చంపేస్తారు. చావంటే మాకు భయం లేదు. మీరంతా వాళ్ళ చేతిలో పడి చనిపోతే బ్రతికే ధైర్యం మాకు లేదు. చంద్రవంశం చరిత్రలో పిరికితనం అనేది ఇంతవరకు పుట్టలేదు. అవును కృష్ణ, కోట్లకు పడిగెత్తినటువంటి కుటుంబంలో ఆనందాన్ని అందరం కలిసి పంచుకున్నాం. ఇప్పుడు అవమానాన్ని పంచుకుంటాం అంతే. అన్నమాట కట్టుబడి విజయదశమి వరకు ఎన్ని కష్టాలైనా అనుభవించక తప్పదు. కష్టాల కడలి లోతు తెలిసినప్పుడే సుఖాల గట్టు విలువ అర్థమవుతుంది. మా మీద మీకేమాత్రం గౌరవం నమ్మకం ఉన్నా అన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండండి. వెళ్ళండి. మీరెవరో ఈ ఇంటికి ఎందుకు వచ్చారో నాకంతా తెలిసిపోయింది. అమ్మగారు, నా మనవరాలు పెళ్లి చేయడానికి వచ్చిన లక్ష్మి, సరస్వతి, పార్వతులమ్మ మీరు. పెద్దమ్మగారు, ఈ రోజు నాకు నిజంగా పండుగలా ఉంది. ఇదిగో ఈ పట్టు చీరలు కట్టుకోండి, నా ఇంట్లో దీపం వెలిగించండి. విజయదశమి నాటికల్లా నా మనవరాలు పెళ్లి కూతురు కావాలని మనసారా ఆశీర్వదించండి అమ్మా. తీసుకోండి. హలో 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 హలో, వండర్ పిల్లలు, థండర్ పిల్లలు, సూపర్ పిల్లలు. ఓంతంత డల్గా ఉన్నాలేంటమ్మా? పెద్దనాన్నని పెద్దమ్మని అందరినీ చూడాలనిపిస్తుంది. తొందరలోనే వస్తారని చెప్పాను కదా. చెప్పావులే గాని ఆ గడియారం చూడు, టైమే గడవట్లేదు. రోజు 24 గంటలుగా కాదు 100 గంటలుగా నడుస్తుంది. మరేమో మీ అందరికీ ఒక పిన్ని రావాలి కదా. రావాలంటే మీ బాబాయ్కి పెళ్లి కావాలి కదా. కావాలంటే మీరందరూ ఒక 10 days ఓపిక పట్టాలి. ఓకేనా? ఓకే, మరైతే అందరూ లేవండి, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. పదండి 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 పదండి. మీ అందరికి మంచి టిఫిన్ పెడతాను, బొజ్జ నిండా తినాలి. బుజ్జి, ఇంకో ఇడ్లీ వేయినా? ఎవరు మీరు? ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆడపిల్ల కదా భయపడుతోంది. భయమా? అది చంద్రవంశం వాళ్ళ ఇంటికి 20 మైళ్ళ దూరాన్ని ఉంటుంది. మర్యాదగా బయటకు వెళ్తారా, పోలీసులకు ఫోన్ చేయమంటారా? పోలీసులు అంటే భయం లేదు పాప, వస్తాం. కూల్ బేబీ. రేయ్ పదరా. పట్టు చీర కట్టిన ఈ పంచదార చిలకెవరు? హలో, నేనయ్యా. ఇన్ని రోజులు ఇన్ని అందాలు ఎక్కడ దాచిపెట్టావే? పని మనిషి, పట్టు చీర, ఫస్ట్ క్లాస్. ఇది పెద్దమ్మ గారు ఇచ్చారయ్యా. ఆ ముసల్ది దాని జీవితంలో చేసిన మంచి పని ఇదొక్కటే కదా.
అది అది సిగ్గుపడింది చాలే, రాత్రికి నా గదికొచ్చేయి. నీ సిగ్గు నా సిగ్గు పోగొట్టేసుకుందాం, సరేనా? తులసి 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 ఏంటయ్య గారు అలా చూస్తున్నారు? అబ్బా, పెళ్లి కూతురులా మారిపోయావు కదంటే. కొండయ్య గారు, నేనెక్కడికి పోతానే, నువ్వే రావాలి. ఎక్కడికి? రాత్రికి మనిద్దరికి ఫస్ట్ నైట్. అయ్యగారు, మా ఆయన గురించి మీకు తెలీదు. నా గురించి వాడు తెలుసుకుంటాడులే. నువ్వు వస్తే నాకు ఫస్ట్ నైట్ అవుతుంది, రాకపోతే వాడికి లాస్ట్ నైట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడున్నావా నేపాలి కొయిరాలా? నువ్వింటికొచ్చిన తర్వాతే ఈ పువ్వులన్నీ ఇంత అందంగా ఎందుకు పూస్తున్నాయని నాకు అనుమానం వచ్చింది, కానీ ఇప్పుడే అర్థమయ్యింది. ఎందుకంటే నీ అందాలన్నీ నీళ్లలో పిండి ఈ చెట్లకు పోస్తున్నావని. అందుకే నీ ఎర్రని పెదాల నునుపు ఈ రోజా పువ్వుకొచ్చింది, నీ బంగారు బుగ్గల మెరుపులు ఈ బంతి పువ్వుకొచ్చింది. చామంతి తొడిమ లాంటి నీ నడువులు ఊపుకుంటూ రాత్రికి నా మంచం ఎక్కేసావంటే నీ అందాలన్నీ కంచంలో వేసుకుని కరకరాను మిలేసి ఆకలి తీర్చుకుంటానే. చెక్క నా పూల మొక్కరే. అబ్బా, ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ముసలి నక్క? గుండెలు అగ్నికుండాలవుతున్నాయి. పగ రగిలి సెగలు కక్కుతుంది. వాళ్ళ కాళ్ళు చేతులు విరిస్తే తప్ప ఈ మంటలు చల్లారవు. ఇంకొకసారి వాళ్ళు ఏ పరాయి ఆడకూతుర్ని కన్నెత్తి చూడకూడదు. అవును, దెబ్బకి దెబ్బ తీసురండి. చంద్రవంశం మగతనమేమిటో వాళ్ళ తరతరాలకు తెలిసేలా చేయండి. వెళ్ళండి. ఆగండి. ఆత్మాభిమానం అనేది ఉన్నవాళ్ళు ప్రాణం పోయినా సరే అన్నమాట మీద నిలబడతారు. అలా అన్నమాట మీద నిలబడమని, ఈ అన్నమాట నిలబెట్టమని చెప్పి మరే వాళ్ళండి. జరిగిన దానికి నా గుండెల్లో కూడా అగ్నిపర్వతం. మనవడురా మీరు, ఏమైందిరా మీకు? ఎవరు దన్యారు? మమ్మల్ని కొట్టే దమ్ములు ఏపీలో ఆడుకున్నాయి. మరి ఐఎస్ఐ మార్కులు ఏమిటమ్మా? అది రాత్రి దొంగ దున్నపోతులు దొడ్లోకి దూరయ్యే, వాటిని వెళ్ళకొడుతూ ఉంటే కుమ్మేసాయి. ఏమంటున్నారు వాడు? అవి దున్నపోతులు కొమ్ములున్నాయి, సింహం కొట్టిన పంజా దెబ్బలు హై అబ్బా అని ముగోడు అంటున్నాడు సార్. ఇట్లాంటి ఎదవల్నే అంట్లో లేచి బాగా వేయించాలి. ఏమైంది భీమా? ఎవరు తిట్టుకుంటూ వస్తున్నావు? ఏమైంది? ఏం లేదు పెద్దమ్మా, పచ్చిమిరపకాయలు పచ్చడి చేసినట్టు మన అయ్యగాళ్ళని ఎవరో నున్నగా దంచి వెళ్ళిపోయినారు కదా, ఆ దెబ్బలకి ఆవును రాస్తే తగ్గిపోతున్నానే. నూనె కోసం ఊళ్ళోకి వెళ్ళినా, అక్కడికి వెళ్తే ఓ వైపు బీబీసీ న్యూస్, మరో వైపు ఈటీవీ న్యూస్, ఇంకో వైపు ఢిల్లీ దూరదర్శన్ సమాచారం. ఆ మాటలు వినడం కన్నా ఈ ఆవును బాగా వేడి చేసి చెవుల్లో పోసుకోవడం మంచిదే. ఏమంటున్నారా వాళ్ళు? పక్కూరు ప్రెసిడెంట్ గారికి కాశ్మీర్ యాపిల్ లాంటి 4 అమ్మాయిలు ఉండేవాళ్ళట. వాళ్లను గ్యాస్ అయిపోయిన 4 సిలిండర్లకి ఇచ్చి పెళ్లి చేసినారట. ఆ ముదురు బెండకాయలో పెళ్ళాల్ని తన్నే పుట్టింటికి తరిమేసినారంట. उसके बाद ఏమైంది కిషన్ భాయ్? మొగుళ్ళో లేచిన పిల్లలకు క్యా హోతా హై గుర్కా భాయ్, ఊళ్ళో అడ్డమైన మగవాళ్ళు వెంబడి పడతా హై. సిగ్గు పోగొడతా చిలక వస్తావా అని ఒకటి బల్తా హై. ఫస్ట్ క్లాస్ గా ఉన్నావా, ఫస్ట్ నైట్ చేసుకుందాం రా అని ఇంకో పద్ధతి బోల్తా హై. బొమ్మలాగా ఉన్నావా, రాత్రికి నా రూమ్ కి రా అంటూ మరో బెవర్త్ బోల్తా హై. వాళ్ళు ఉచ్చాగాడిని ఎవరన్నా అంటే మీకెందుకే కోపం వస్తుంది? ఆ 4 యాపిల్ పండు లాంటి పిల్లల్ని పెళ్లి చేసుకుని వదిలేసిన గ్యాస్ లేని సిలిండర్ నా కొడుకులు ఇలే కాదు. వాళ్ళెవరో చెప్పరా, వాళ్ళ నాలుకలు చీరేస్తాను. ఎంతమంది నాలుకలు చీరేస్తారండి? మన ఇంటి బంగారం మన ఇంట్లోనే ఉండాలయ్యా. జీ సాబ్, మన ఇంటి ఆడోళ్ళకి మన మగాళ్ళే సెక్యూరిటీ గార్డ్ బై సాబ్. అవునయ్యా, తొడగొట్టి మీ పౌరుషం ఏంటో చూపెట్టండి. మీసం మెలేసి మా అమ్మగారులను తీసుకురండి. ఆ తర్వాత ఏ ఈది కుక్క మిమ్మల్ని చూసి మరగదు. అన్న, మీరు చెప్పింది కరెక్టేనేమోనని నాకు డౌట్ వస్తుంది. పదండి వెళ్ళి తీసుకొద్దాం.
బాబు అమ్మా మీరు పెద్దవారు, మీరు మాకు నమస్కారం చేయకూడదు. ఈ చేతులతో మీ మనవరాలి పెళ్లి ఘనంగా జరగాలని ఆశీర్వదించండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలి. మీరు లోపల పదండమ్మా. పదండి. ఏమిట్రో భీమా, ఇవాళ వంటగది గుమగుమలు అడిపోతుంది. అవును పెద్దమ్మా, అమ్మగారు మన ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో ఇవాళ అన్ని స్పెషల్ ఐటమ్స్. అలాగా అయితే కానీ కానీ పెద్దమ్మగారిని పట్టుకుని అంతంత మాట్లాడకండి. మామూలుగా అయితే కూతురికి తండ్రి చేస్తాడు పెళ్లి. ఆ అదృష్టం అన్నలైన మీకు దక్కబోతోంది. అవునండి అయ్యా, చిన్నమ్మాయి గారి కళ్ళలోకి ఒక్కసారి చూడండి. ఎన్ని కళలు ఎన్ని ఆశలు కనిపిస్తున్నాయో. ఆ పిల్లకి పెళ్లి చేయట్లేదని ఊళ్ళో వాళ్ళు అంటున్న మాటలు మేము భరించలేకపోతున్నామండి. నీతులు మొదలు పెట్టావంటే గుచ్చులు ఎగిరిపోతాయి. ఏమంటున్నారు రావడా? ఆడపిల్ల కంట్లో నీళ్లు పెడితే ఏ ఇల్లైనా సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు అబ్బాయా. అమ్మగారు మాట విని అమ్మాయి గారికి దయచేసి పెళ్లి చేసేయండి సాబ్. మీకెలాగూ పిల్లలు లేరు. అమ్మాయి గారి పెళ్ళైనా చేస్తే ఈ ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడిపోతుందండి అయ్యా. ఆ ఆస్తిపాస్తులు ఎన్నున్నా పోయేటప్పుడు ఇంత కూడా పట్టుకుపోలేం కదండి. అమ్మని మా ఇంటి పని కుక్కలు మాకే నీతులు చెప్తారా? మనకంటే కుక్కలకే ఎక్కువ విశ్వాసం ఉంటుందండి అయ్యా. ఉంటుంది. ఆహా, విశ్వాసానికి బహుమతులు కూడా ఉంటాయి. రే ఇవ్వరా. చెప్పన్నయ్యా, వాళ్ళని ఆపమని చెప్పన్నయ్యా. దీనికంతటికీ కారణం నేను. కావాలంటే నన్ను చంపేయండి, వాళ్ళని ఏం చేయొద్దన్నయ్యా. చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు. వెళ్ళి ఆడుకో. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఏదైనా భరించగలం కానీ నీ కళ్ళలో నీళ్ళొస్తే మాత్రం. ఏమండి, నొప్పి మరీ ఎక్కువగా ఉందా? అవును, నొప్పి ఒంటికి తగిలిన ఈ దెబ్బల వల్ల కాదు. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే 12 ఏళ్లకే ఇంటి పెద్దనై వీళ్ళని నా గుండెల మీద వేసుకుని పెంచాను. వీళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా గుండెలు విలవెల్లాడిపోతాయి. అలాంటిది నా కళ్ళ ముందే వీళ్ళని కొరాడాలతో కొడుతుంటే చేతులు ముడుచుకుని చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. అన్నయ్య, అన్నయ్య, నీ అభిమానం అనే ఉక్కుపాలతో పెరిగావన్నయ్య. నీ ఆశీస్సులు ఉక్కు కవచాలే మమ్మల్ని కాపాడుతాయి అన్నయ్య. ఈ దెబ్బలు మమ్మల్ని ఏం చేస్తాయి అన్నయ్య? దేవుడా, ఎందుకు నా ప్రేమను సృష్టించావు? ప్రేమను ఎవరు ప్రేమించినా వాళ్ళ ప్రేమను ఎందుకు నా దూరం చేస్తావు? మేమిద్దరం ప్రేమించిన పాపానికి మా అన్నను ఎందుకు నా శిక్షిస్తావు? చెప్పురా, చెప్పు చెప్పు.
ఆపేశారే తాగేయండి, తాగి చచ్చిపోండి. మళ్ళీ జన్మంటూ ఉంటే